హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. ఫ్రెండ్స్, మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు SBO డిజిటల్ మార్కెటింగ్. వీరు అందరికీ పార్ట్ టైం జాబ్ని ఇస్తూ ఉన్నారు. డైలీ 200కు పైగా సంపాదించుకునే అవకాశం, అది కూడా మన యొక్క ఫ్రీ టైంలో. ఇకపోతే వర్క్ ఓన్లీ మన యొక్క సోషల్ మీడియాలో కంటెంట్ను షేర్ చేయడం మరియు பப்ளிஷ் చేయడం ద్వారా మనం ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. ஸ்கிப் பண்ணாதீங்க, பெரிய தப்பு. தினம் 300 ரூபாய் சம்பாதிக்க அரிய வாய்ப்பு. இன்ஸ்டாகிராம், ஃபேஸ்புக் பயன்படுத்த தெரிந்தால் போதும். கண்டென்ட் போஸ்ட் அண்ட் கண்டென்ட் பப்ளிஷிங் மூலமா தினம் 300 ரூபாய் சம்பாதிக்கலாம். இந்த வேலை செய்ய 5 நிமிடம் போதும். ஒர்க் ட்ரைனிங் சப்போர்ட், குரூப் கம்யூனிகேஷன் சப்போர்ட், ஆல் லாங்குவேஜ் கஸ்டமர் லைவ் சாட் சப்போர்ட், முக்கியமா சொந்தமா ஒரு பிசினஸ் ஸ்டார்ட் பண்ற அளவுக்கு உங்களால கற்றுக்கொள்ளவும் முடியும், சம்பாதிக்கவும் முடியும். இந்த வேலை வாய்ப்பு வழங்குவது 5 வருடத்திற்கு மேல ரன் ஆகிட்டு இருக்க நம்ம தமிழ்நாட்டு கம்பெனி ஸ்கூல் ஆஃப் பிசினஸ் ஆர்கனைசேஷன் பிரைவேட் லிமிடெட். மேலும் விவரங்களுக்கு டிஸ்கிரிப்ஷன்ல கொடுத்திருக்க நம்பருக்கு வாட்ஸ்அப் பண்ணுங்க. ఏ విధంగా చేసుకోవచ్చో మనం ఈ వీడియోలో తెలుసుకుందామా. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లకు పర్ఫెక్ట్ హెల్తీ జోవార్ మేతి పరోటా రెసిపీ. పరోటా చాలా మందికి ఇష్టమైన రెసిపీ, అందరికీ ఇష్టమైన రెసిపీయే. పొరులు పొరులుగా ఉంటే వీటిని చాలా ఇష్టంగా తింటూ ఉంటాము. దీనికి సాధారణంగా మైదా పిండితో వేస్తూ ఉంటాం, కానీ ఇది ఆరోగ్యానికి ఎంతో డేంజర్, ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే ఈసారి పరోటా తినాలనుకుంటే మాత్రం జొన్న పిండితో ప్రిపేర్ చేసుకోండి. సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా. పైగా ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ, అతి తక్కువ పదార్థాలతోనే చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లకు క్రాక్ ఆప్షన్. మరి లేట్ చేయకుండా ఈ జొన్న పరోటాలను ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు తీసుకుంటే గోధుమ పిండి 1/2 కప్పు తీసుకోవాలి. మెంతి ఆకు 1 కప్పు తీసుకుంటే ఉప్పు సరిపడా వేసుకోవాలి. ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోండి. కారం 1/2 టీ స్పూను, పచ్చిమిర్చి పేస్ట్ 1/2 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూను, జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, పసుపు పొడి 1/2 టీ స్పూన్, నువ్వులు 3 టీ స్పూన్లు, పెరుగు 1/2 కప్పు, నూనె 2 టీ స్పూన్లు. ఇక తయారీ విధానం తెలుసుకుందామా. ఒక బౌల్లోకి జొన్న పిండి, గోధుమ పిండి జల్లించి వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి సన్నగా తరిగిన మెంతి ఆకు, ఉప్పు, ధనియాల పొడి, కారం, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, పసుపు, నువ్వులు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని కలుపుకున్న తర్వాత పెరుగు, నూనె వేసి కలుపుకోవాలి. అయితే ఇక్కడ పెరుగును ఒకేసారి కలుపుకోకుండా ముందుగా కొంచెం వేసి ఆ తర్వాత మిగిలినది వేసి చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. పిండిని మరీ సాఫ్ట్ గా కాకుండా సెమీ సాఫ్ట్ గా కలుపుకోవాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. చపాతీ పీట మీద ఓ ఉండను పొడి జొన్న పిండి వేసి చల్లుకుంటూ మరీ పల్చగా కాకుండా పరోటాలుగా ఒత్తుకోవాలి. అయితే ఈ పరోటాలు నీట్ గా కనిపించడానికి ఏదైనా ఒక రౌండ్ షేప్ కలిగిన ప్లేటుతో కట్ చేసుకుంటే సరి. ఇలా అన్నింటినీ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పెన్నం పెట్టి వేడి చేసుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత చేసుకున్న పరోటాలను పై వేసి హై ఫ్లేమ్ లో 2 వైపులా ఓ 50% కాల్చుకోవాలి. పరోటా 2 ప్రక్కల దోరగా కాలిన తరువాత లైట్ గా నెయ్యి వేసి అప్లై చేసి 2 వైపులా కాల్చుకుంటే సూపర్ టేస్ట్ తో ఉంటుంది. అన్నింటినీ ఇలానే కాల్చుకోవాలి. వేడి వేడి సర్వ్ గా చేసుకుంటే జొన్న పరోటా రెడీ. నచ్చితే మీరు ట్రై చేయండి. అయితే టిప్స్: నంబర్ 1, మెంతికూరకు బదులుగా పాలకూర కూడా వేసి ఉపయోగించుకోవచ్చు. 2, పిండిని కలుపుకున్న తర్వాత నానబెట్టిన పని లేదు, వెంటనే పరోటాలు చేసుకోవచ్చు. నంబర్ 3, గోధుమ పిండి ప్లేస్ లో శనగపిండి కలుపుకున్న పరోటాలు చాలా రుచికరంగా ఉంటాయి. అందరూ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ.